పహల్గం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్లోని ఉగ్రవాది స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసిన భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్లు పేర్కొంది. భారత్ మెరుపుదాడితో రగిలిపోయిన పాకిస్తాన్ బోర్డర్లో కాల్పులకు పాల్పడింది. సరిహద్దు గ్రామాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో 3 భారత పౌరులు దుర్మరణం చెందారు. మన జవాన్లు కాల్పుల్లో పలువురు పాక్ సోల్జర్స్ను కూడా చంపేశారు. తమ వైపు జరిగిన నష్టాన్ని బయటికి చెప్పుకొని పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది. ఈ మేరకు అక్కడ అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు పాకిస్తాన్ క్లోజ్ చేసింది. అలాగే స్కూళ్ళు, ఆఫీసులకు సెలవు ప్రకటించింది. మెడికల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఈరోజు అనగా వెడ్నెస్డే ఉదయం 10 గంటలకు ఆర్మీ అఫీషియల్గా రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ దాడిలో 10లకు పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుంది. అయితే పాక్ మాత్రం తమ పౌరులపై దాడి జరిగిందని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పలుకుతుంది. దీనికి సమాధానం చెప్తామని పాక్ సమాచార ప్రసార మంత్రి అహతుల్లా తారర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.